కోట్లకు పడగలెత్తడం అని ధనవంతుల విషయంలోని ఈ మాటను వాడుతూ ఉంటారు కదా. కోట్లకు పడగలెత్తడం అంటే ఏమిటి? ఒక ఆచారంలో ఉన్న అంశం ఇది. ఎక్కడ సంపదలు ఉంటాయో ఆ సంపదలకు రక్షగా సర్పాలు ఉంటాయి. నాగబంధనం పేరిట అనంతములైనటువంటి ధనరాశులను ఏదో ఒక గదిలో దాచిపెట్టి తలుపులు వేసి ఆ తలుపులకు బయట సర్పబంధముతో ఒక మంత్ర ప్రయోగము ద్వారా పామును కాపలాగా ఉంచేటటువంటి వారు ప్రాచీనులు. శిల్పశాస్త్ర రహస్యాలలో కూడా ఎక్కడ అనంతమైన నిధి నిక్షేపాలు ఉన్నాయో, భూగృహంలో, పాతాళంలో, భూమిలో తవ్వి దాచిపెట్టారో ఆ క్షేత్రంలో సర్పజాతికి సంబంధించిన విగ్రహం, శిల్పం, గణపతి, సప్తమాతృకలు, ఈ శిల్పాలను అక్కడ చెక్కించేటటువంటి వారు. సప్తమాతృకల మధ్యలో ఒకవైపున గణపతి, మరొక వైపున జంట సర్పములు, ఇలాంటి శిల్పములు ఉన్న చోట తప్పకుండా సంపదలు ఉంటాయి. ఇది శిల్పశాస్త్ర రహస్యం. తదుపరి కాలంలో లక్షాధికారి గొప్ప పేరు, కోటీశ్వరుడు చాలా గొప్ప పేరు. ఎవరైనా కోటి ధనం సంపాదించగలిగితే ఆ ఇంటి పైన ప్రధాన ద్వారానికి పై భాగంలో ఒక శిల్పము పడగ రూపంలో చెక్కించి నిర్మించేటటువంటి వారు. వాస్తుశాస్త్ర సూత్రం కూడా ఏ ఇంటి పైన ఇలా చూడగానే సర్పం కనిపిస్తుందో ఆ ఇంటిలో కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి అని లోకానికి ప్రకటించేటటువంటి సందర్భం ఇది. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన చిత్ర గీతాలలో కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకన్నడు పాత్రుడు అంటాడా సినీ కవి. కోటికి పడగెత్తడం, ఆ బొమ్మ చూడగానే ఈ ఇంటిలో ఉండేవారు కోటీశ్వరులు అని అర్థమవుతుంది. కానీ డబ్బు ఉన్న కారణం చేత ఉద్విగ్నతాభావం, నిరంతరం రక్షించుకోవాలి అనే తాపత్రయం, ఎలా పెంచి పోషించాలా అనే ఆశ, నిద్ర కరువు కావడం, దుఃఖం పెంచుకోవడం, ఇవన్నీ ధనం వల్ల పెరుగుతాయి. అర్ధానాం ఆర్జనే దుఃఖం ఆర్జవానాంతు రక్షణం వ్యయే దుఃఖం హరే దుఃఖం అర్థం దుఃఖస్య కారణం అని నీతి శ్లోకం. అర్థం అంటే డబ్బు. కోటికి పడగెత్తడం అంటే డబ్బుని పెంచుకుంటూ పోవడం. భౌతికంగా ఆనందంగా ధ్వనించినప్పటికీ ఆధ్యాత్మికంగా డబ్బు సంపాదించడం అనర్థహేతువు, అనారోగ్యకారకం. ఎంత అవసరమో అంత ఉంటే చాలు. అవసరాన్ని ఎవరండి నిర్ణయించేది? అంతరాత్మ. మన మనసు చెప్పిన మేరకు మనం ప్రశాంతతను పొందగలిగితే అంతకంటే ఆనందం మరొకటి లేదు. శిల్పశాస్త్ర రహస్యాన్ని అనుసరించి ఎవరైతే కోటి సంపాదిస్తారో ఆ ఇంటి మీద ఒక సర్పం బొమ్మ. ఇది నేపథ్యం.